వెదర్ అయితే కూల్‌గా ఉంది గదా! ఇంట్లోనే మసాలా టీ చేసుకొని తాగొచ్చు. టీ ప్రాసెస్ చూద్దాము. 1:30 గ్లాసు నీళ్లు వేసుకుంటున్నానండి. నేను 2 కప్పులే చేస్తున్నా గాబట్టి నేను గూడా తక్కువేసుకుంటున్నా. టీ పొడి గూడా 1:30 స్పూన్స్ టీ పొడి యేసుకుందామండి. బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత దాంట్లోని ఒక అల్లం ముక్క, యాలకులు తీసుకొని దంచేసుకోవాలి. దంచేసుకొని మరుగుతున్న డికాషన్‌లో వేసేసుకోవాలి. ఈ చల్లటి వెదర్‌లో ఇలా టీ చేసుకొని తాగితే చాలా బావుంటది. దంచేసుకున్నాం గదా! తీసి మరుగుతున్న డికాషన్‌లో వేసేసుకుందాము. ఇగ మంచిగా మరిగించుకుంటేనే బావుంటది. మంచిగా మరిగిన తర్వాత పాలు వేసేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మంచిగా మరిగింది గదా! ఇప్పుడు దాల్చిన చెక్క గూడా ఒక ముక్క ఏసేసుకుందాము. టీని పొంగకుండా గరిటెతోనే ఉండాలి. కలుపుతా ఉంటే టీ పొంగకుండా మంచిగా మరుగుతుంది. టీని ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తది. ఇప్పుడు టీ బాగా మరుగుతుంది గదా! ఇప్పుడు మనకు కావాల్సినంత చక్కెరేసుకుందాం. నాకైతే చక్కెర చాలా తక్కువ వాడతా గాబట్టి 2 స్పూన్లే వేసుకుంటాను. మీకు కావాల్సినంత మీరేసుకోవచ్చు. నేను చాలా తక్కువ వాడతాను చక్కెర. ఇప్పుడైతే ఇంకా బాగా మరగనివ్వాలి టీని. బయట వర్షము, ఇంట్లో టీ చేసుకొని తాగితే చాలా బావుంటది. చల్లగా ఉన్నప్పుడు టీ చేసుకొని తాగితే బావుంటది. నాకైతే ఎవరన్నా వచ్చినా నేను టీ చేస్తా అనమాట. ఇప్పుడైతే టీ బాగా మరుగుతుంది. టీని పొంగకుండా గరిటెతోని కలుపుతా ఉండాలి. మసాలా మొత్తం ఏసినాం కదా! మంచిగా టీ మరుగుతేనే టేస్ట్ ఉంటది. టీని మరగనివ్వకుండా చేసుకుంటే టేస్ట్ గూడా ఉండదు. ఇప్పుడైతే టీ మంచిగా మరిగింది. ఇది ఒక గ్లాస్ నాకు, ఒక గ్లాస్ మా ఆయనకి టీ ఏసేసుకుందాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని.